యువర్ డైలాగ్స్ అండి, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. నాకైతే అసలు ప్రస్థానం డైలాగ్స్ నాకు ఇప్పటికీ ఇట్లా మారుమోగుతుంటాయి. అసలు అది నాకు ఇంకా ఇప్పటికీ ఆశ్చర్యం అండి ప్రేమ గారు. ఎందుకంటే అసలు మేబీ ప్రాసెస్ వల్ల అనుకుంటా అండి. ఎందుకంటే నాకు డైలాగ్ని స్టోరీ టెల్లింగ్ని సపరేట్ చేయడం రాదు. మీరంతా ఒకటేసారి రాస్తాను నేను. ఒకటేసారి అంటే దట్ ఈస్ వాట్ ఈవెన్ హాలీవుడ్లో అయినా ఎక్కడైనా కూడా స్క్రీన్ ప్లే అంటే ఆడియో విజువల్ పేపర్ మీద సౌండ్ ఉంటుంది, మాటలు ఉంటాయి, విజువల్స్ ఉంటాయి. ఇలా ఇలా ఇదే కథ చెప్పే ప్రాసెస్ నా ఉద్దేశం. మీరు జనరల్గా రాసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే చాలా మంది ముందు కథ బేసిక్ కథ ఉంటుంది. అంటే ముందు అగైన్ ఐడియా ఏంటంటే ఫస్ట్ ఒక ఐడియా ఉంటుంది, అది ఒక 1 పేజ్ అవుట్లైన్ డెవలప్ చేస్తాం. ఆ తర్వాత సీన్లు రాస్తాం, పారాగ్రాఫ్లుగా 70-80 సీన్లు డిఫైన్ చేసుకుంటూ వెళ్ళి ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ సీన్ మొత్తం ఒకటిగా వస్తాయి. ఏది విజువల్తో పాటు ఎక్స్పాండ్ అవుతూ డైలాగ్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ డైలాగ్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? క్యారెక్టర్స్ వాయిసెస్. నాకు అందుకే చాలామంది డైలాగ్ రైటర్ అంటే నేను ఎవరికి డైలాగ్స్ రాయలేను. ఓన్లీ రాజమౌళి గారు లాంటి వాళ్ళు ప్లస్ మా ఆర్కాలో ఏదైనా ట్రావెల్ ఉంటే అది ఎందుకంటే అందులో నేను డీప్గా పార్టిసిపేట్ చేయనిస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ని ఎక్కువగా అర్థం చేసుకునే ఇది ఉంటుంది. మోర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక పక్కన ఉన్న ఒక స్టోరీ టెల్లర్ లాగానే చూస్తూ ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి నేను రాసే విధంగా రాయగలను. అందుకే నాకు కొంచెం టైం కూడా ఎక్కువ పడ్డానికి కారణం ఏంటంటే సబ్జెక్టు ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ బేసిక్గా లివింగ్ లైక్ దోస్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ల ఆలోచనలో ఆ క్యారెక్టర్లకు ఆథెంటిక్గా మనం వెన్ వీఆర్ లివింగ్ టు దెమ్ దెన్ యూ విల్ గెట్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ దెమ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రిక్షన్ మిగతా క్యారెక్టర్లతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు వచ్చి ఆ ఫ్రిక్షన్లో నుంచి పుట్టే థాట్స్ అవి, మాటలు కదా అవి. మీరు ఆ పదాలు ముందు ఇంగ్లీష్లో రాసుకుని తర్వాత తెలుగు రాస్తారు. ఆటోనగర్ వరకు అలా చేసేవాడిని. ఆటోనగర్ వరకు ఇది ఒక అలవాటు ఉండేది. ఇది ఇంగ్లీష్లో స్క్రీన్ ప్లే రాసుకుంటూ డైలాగ్స్ కూడా డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాసుకునేవాడిని. మరి అంత తెలుగు పవర్ఫుల్ డైలాగ్స్ ఎట్లా వస్తున్నాయి బయటికి? అది ఏమో తెలీదు. అట్లనే నాకు తెలుగు రాదని కాదు. అలా కరెక్ట్ అర్థమైంది. బట్ ఎంత ఇంగ్లీష్ లో రాసినా మీకు ట్రాన్స్లేట్ చేసేసరికి డైల్యూట్ అయిపోతుంది కదా, అయిపోతుంది యాక్చువల్ ఎమోషన్. కానీ దాని మీద కూడా పెద్ద కసరత్తులు చేసేవాడిని. బట్ రిపబ్లిక్ నుంచి మొత్తం ఇంగ్లీష్లో రాస్తూ డైలాగ్ వచ్చినప్పుడు మాత్రం తెలుగులోనే రాసుకుంటూ వచ్చాను. అంటే ఫస్ట్ థాట్ అంతా తెలుగులోనే రావడం మొదలుపెట్టింది. యాక్చువల్గా మైసబ్లో ఇంకా అది ఎక్కువ ఫాలో అయ్యాను కాబట్టి అందుకని మేబీ నా డైలాగ్స్ ఇంకొంచెం ఈజీగా ఉన్నట్టున్నాయి ఇప్పుడు మైసబ్లో, హెవీగా లేవు చూడండి. రైట్, ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్. నేను కమిటెడ్గా మన రైటింగ్ స్టైల్ ఇంకొంచెం లైక్ ఎనీ లెవెల్ ఆఫ్ ఆడియన్స్ కూడా థాట్ ఈజీగా క్యారీ అవ్వాలి, మాటలు ఈజీ కావాలని పర్టికులర్గా డెడికేట్ అయ్యి చేసిన ప్రాసెస్ ఇది మైసభలో. ఇది ఎందుకంటే రిపబ్లిక్లో కొంత ఆ లాంగ్వేజ్ అలాగే ఉండాల్సిన పరిస్థితి కూడా. ఇది కోర్టులో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఒక బ్యూరోక్రాట్ మాట్లాడినప్పుడు కానీ, దెర్ హ్యాస్ టు బి సర్టన్ లెవెల్ ఆఫ్ ఎలిగెన్స్ ఇన్ ద లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ వల్ల రిపబ్లిక్ కొంతమందికి దూరమైన ఇన్సిడెంట్స్ కూడా ఉంది, అది కూడా ఉంది. సో అవన్నీ కొంచెం నేర్చుకుంటున్నాను లెసన్స్ ఇవన్నీ. సో కొంచెం మీరు అన్నట్టు కొంచెం దగ్గరకు వచ్చాను. నెక్స్ట్ సినిమాతో కొంచెం దగ్గరకు వెళ్తా, వితౌట్ నన్ను నేను పాడు చేసుకోకుండా, నా ఆలోచనలు పాడు చేసుకోకుండా, ఫోర్స్డ్గాను, ఆర్టిఫిషియల్గాను, కమర్షియల్గాను అట్లా. కమర్షియల్ అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మన అందరికీ ఎమోషన్ కనెక్ట్ అయిపోయిందని అదే కమర్షియల్. సో ఆ ఎమోషన్ ప్యూరిటీ మెయింటైన్ చేస్తూనే కొంచెం ఈజీగా అందిస్తాను, ఎక్కువ కుక్ చేసిస్తాను.